హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలండి, అందులో మేము ఉండాలి. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా నన్ను అయితే సపోర్ట్ చేయండి. నేనైతే మిమ్మల్ని చాలా బతిమలాడుకుంటున్నానండి. నా ఛానల్ని అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అయితే సక్సెస్ అయితే అవుతుందండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు కూడా నేను అడిగేది ఒకటేనండి, షార్టే కాదండి, లాంగ్ వీడియోస్ కూడా చూడండి. షార్ట్ వీడియోస్ 1K అలా చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ కూడా ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేనైతే డైలీ మా ఇంట్లో జరిగే వ్లాగ్స్ అవి తీసుకుని మీతో అయితే నేను షేర్ చేసుకుంటానండి. ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేసి అలాగే చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. అలాగే నా ఛానల్ని చూశాక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజైతే మా మందార పూల చెట్టును అయితే చూడండి. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజైతే మా ఇంటి ముందున్న మొక్కలను అయితే మీకు చూపిస్తాను. ఈరోజైతే పువ్వులు అయితే ఇలా పూసినవండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే వేడి వేడి రైస్ అండి. అలాగే మేమైతే బంగాళదుంప కర్రీ అయితే చేసుకున్నామండి. ఈరోజైతే వెజిటేబుల్ కర్రీ అయితే చేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము కడిగి పెట్టుకున్న సామానం అయితే మామూలుగా ఇలా దెబ్బలిచ్చుకుంటాము. కొంచెం ఆరిన తర్వాత అయితే ఇక్కడ స్టాండ్లో అయితే సర్దేసుకుంటామండి. ఈరోజైతే బట్టలు అయితే ఇలా ఆరబెట్టుకున్నాము, ఉతికిన బట్టల్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతిరోజు నా వీడియోస్ చూడండి, అలాగే లైక్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ వల్ల అయితే నేనైతే సక్సెస్ అవ్వగలనండి. ప్రతిరోజు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఆక్వేరియంకి చేపల తొట్టి అయితే తీసుకున్నామండి. ఇది వరకు ఫిషెస్ని అయితే పెంచేవాళ్ళం, ఇప్పుడైతే ఇంకా పెంచట్లేదండి. ఎండాకాలం కదా ఫ్రెండ్స్, ఎండాకాలం అయితే అవి ఎక్కువగా చనిపోతున్నాయండి. మనమే ఉండలేకపోతున్నాం ఫ్రెండ్స్, అవి ఎలా ఉంటాయండి. అందుకని ఇదైతే తీసుకున్నాము. వర్షాకాలం వచ్చేటప్పటికి మేమైతే ఇందులో ఫిష్ని అయితే వేస్తామండి. ఇది వచ్చేసి 1200 పెట్టి కొనుక్కున్నామండి మేము. మా ఇంట్లో ఉండేవైతే మీకైతే నేను చూపిస్తానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే లైట్ కూడా వెలుగుతుందండి. ఇది వచ్చేసి ఒక 3 లైటింగ్స్ అయితే ఉంటాయండి. చూసారు కదండి, గ్రీను, బ్లూ, అలాగే రెడ్ కలర్. నెక్స్ట్ ఇది ఇంకో లైట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే లైటింగ్లో పెద్ద కనిపించట్లేదు కానండి. మామూలుగా అయితే వర్షాకాలంలో పెంచుకుంటామని మేమైతే ఇప్పుడైతే మానేసాము. ఇప్పుడు వచ్చేసి మా ఇంటి పైన మా గోడ మీద ఇలా ఉంటాయండి. అదైతే మా మావయ్య గారి ఫోటో అండి. అక్వేరియం అయితే తప్పకుండా పెంచుకుంటామండి మేమైతే. ఈ చేపల మేత కూడా అయితే మేము తీసుకున్నాము. ఇవైతే ప్రతిరోజు ఒక 2 గింజలు అలా అయితే మేము వేసేవాళ్ళం, కానీ ఇప్పుడైతే చేపలు లేవు కదండి. మళ్ళీ ఇంకొక 15 రోజుల్లో అయితే మేము తీసుకుంటాము. మళ్ళీ అక్వేరియం అయితే పెంచుకుంటామండి మేమైతే. అది అయిపోయిన తర్వాత అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకుని ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా లైట్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా నీట్గా అయితే పెట్టేసుకున్నానండి. మళ్ళీ ఫిష్ వచ్చిన తర్వాత అయితే ఒకసారి మళ్ళీ ఆ రాళ్ళు ఉన్నాయి కదండి, ఆ రాళ్ళని అయితే కడిగేసుకుని మళ్ళీ నేను అందులో వేసేసుకునండి, వాటర్ అయితే వేసేసుకుని మళ్ళీ ఎలా ఉందో అలాగే మోటార్ కూడా ఉంటుందండి లోపల. మోటార్ అయి పెట్టేసుకుని సెట్ చేసేసుకుని నేనైతే తర్వాత వీడియోలో అయితే మీకైతే చూపిస్తానండి. ఈరోజు నేనైతే ఇలా మా ఇంట్లో ఉన్న వస్తువులు అయితే చూపించాలనుకున్నాను. ఇంకో పైన అయితే ఇలా సర్దుకుంటామండి మేమైతే. బాగా ఎక్కువైపోయినాయి సామాను అయ్యిని. ఓకేనా ఫ్రెండ్స్, మాకైతే ఇదిగండి ఇలా ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడండి, లైక్ చేయండి, స్కిప్ చేయొద్దు.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియోనైతే స్కిప్ చేయొద్దు, ప్రతి ఒక్కరూ చూడండి.